హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన వంగూరి బ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ జామ్ చూపిస్తున్నా. చూడండి ఒకసారి. అయితే మనం బయట కొనుక్కున్న కిసాన్ జామ్ అలాంటివి అయితే ఆర్టిఫిషియల్ కెమికల్స్ అన్నీ కలుపుతారు కాబట్టి అది హెల్త్కి చిన్నపిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు. కాబట్టి నేను ఇంట్లోనే బీట్రూట్ జామ్ ఎట్లా వేయాలో చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే 3 బీట్రూట్లు తీసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అవి నైఫ్ ఉచితే ఇప్పుడు ఆలుగడ్డ ఎట్లా మెత్తగా ఉడికిపోతుందో అట్లా బీట్రూట్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత అవంతా పొట్టు తీసేసుకోవాలి, పీల్ చేసేయాలి. మొత్తం పొట్టు అంతా తీసేసుకోవాలి. వేడి ఎట్లుంది చూడండి, మంచిగా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే మంచిగా ఉడికేటప్పుడు జామ్ తినేటప్పుడు కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట. మనం ఫస్టే మంచిగా ఉడకబెట్టుకోవాలి. బీట్రూట్ ముక్కలను అయితే మొత్తం ఉడికినాక పీల్ చేసినాక చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మనము పీల్ చేసిన వాటిని అయితే మనము మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి పీల్ ఎట్లది, అది వేడి ఉంది కాబట్టి చేతుంది అనేది కాలుతుంది. అందుకే నైఫ్తో అయితే మొత్తం షార్ప్ చేసేస్తున్నా. మొత్తం పొట్టు తీసుకున్న వాటిని అయితే మంచిగా ఒకసారి మొత్తం పొట్టు లేకుండా కడుక్కొని తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు చూడండి, ఇక్కడ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను అయితే ఇది చిన్నపిల్లలకు పెట్టడం ద్వారా మనం బయట కెమికల్స్తో పెట్టిన దానికన్నా ఇది చాలా హెల్తీ ఉంటుంది అన్నమాట. మనం దీన్ని బ్రెడ్ జామ్, కిసాన్ జామ్ పెట్టి బ్రెడ్ ఎట్లా పెడతామో అట్లనే ఇదే జామ్తో బ్రెడ్లో అన్ని చపాతీ అయినా మంచిగా పెట్టచ్చు. మనం బయట కొనే జామ్ కన్నా ఇది చాలా మంచిది హెల్తీకి. వాడు ఏం వేసి తయారు చేశాడో మనకు తెలియదు. అలాంటి ఫుడ్స్ ఇప్పుడు పెట్టడం కన్నా మనం ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్స్నే పిల్లలకి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. బయట ఫుడ్స్ పెట్టి కెమికల్ని పెట్టి పిల్లల ఆరోగ్యం అయితే ఖరాబ్ చేయలేము కదా మనము. సో అందుకని నేనైతే హెల్తీగా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చిన్న ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం మందం ఉంటుంది కదా గిన్నె, అదైతే పెట్టుకోండి. నాన్ స్టిక్ పెట్టుకున్నాను అయితే. అలా కొంచెం నెయ్యి వేసిన కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ జార్లో పెట్టుకున్నా. అలానే షుగర్ వేయకుండా బెల్లం వేసుకుంటున్నా. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బెల్లం. అలాగే మనం ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో కొంచెం వేసుకుంటున్నా. కొంచెం మెత్తగా పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొని మనం ఇప్పటిదాకా గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాం కదా, అదే గిన్నెలో ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక 5 నుంచి మాడిపోకుండా ఒక 5-6 నిమిషాలు మంచిగా మగ్గనించుకోవాలి. మూత గిడ ఉంటుంది కదా, కొంచెం జామ్ అనేది మొత్తం వాష్ చేసుకుని అలానే వేసుకోవాలి. ఇది మామూలు వాటర్ కాకుండా ఉడకబెట్టిన వాటర్తోనే చేసుకోండి, అవి వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత తిక్కువ వచ్చిందో, ఇట్లనే రావాలి. మొత్తం చిన్న లో ఫ్లేమ్ మీద